గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లకు చేరిందన్నారు సీఎం చంద్రబాబు. ఆ డబ్బుతో ఏం చేశారో కూడా అర్థం కాలేదన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకి ఇబ్బంది రాకుండా చూసుకుంటామన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి, ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మత్స్యకారులకు 258 కోట్లని చంద్రబాబు విడుదల చేశారు. ఈ డబ్బుల్ని బటన్ నొక్కి విడుదల చేయొచ్చు, కానీ కష్టాలు తెలుసుకోవడానికి ప్రజల దగ్గరికి వస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడుండే మీ కొబ్బరి చెట్లు గోవిందా. ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయేటవి. అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం, లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం, అనేక సమస్యలు. ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రానియకుండా నెత్తిన చేపెట్టడం, ఇలాంటివన్నీ కూడా. నేను ఒక నెగతాళు చేయడం లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి.